నిన్న ప్రకాష్ రెడ్డి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది ఏంటంటే గోరంట్ల మాధవ్ మీద వ్యాఖ్యలు చేశారు, అలాగే అనంత వెంకటరామరెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అనంత వెంకటరామరెడ్డితో పాటు టౌన్లో ఉన్న చాలామంది రెడ్లు నాకు వ్యతిరేకంగా చేశారు అన్నట్లుగా మాట్లాడారు. అదే విషయానికి నేను వెంబడే క్వశ్చన్ చేశాను, నిజంగా మీకు వ్యతిరేకంగా చేశారంటే వ్యతిరేకంగా చేశారని నేను అనట్లేదు, చేశారేమో అని దాని గురించి మళ్ళీ డైవర్ట్ అవుతుంది, ఎందుకు లేదు దీని గురించి అని మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాడు. అలాగే ఆ రెడ్లంతా కలిసి, అంటే తోపుదర్తిలో ఉన్న రెడ్లే కాదు, రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న రెడ్లందరూ కూడా ఎక్కువ శాతం గోరంట్ల మాధవ్ దగ్గరికి చేరుతున్నారు, పాపం అమాయకుని దగ్గరికి చేరుతున్నారు అన్నారు. అమాయకుడిని తీసుకొచ్చింది ఎవరు? ప్రకాష్ రెడ్డి గారు అంటే నేనే అన్నారు. సరే ఆయన ఏమన్నారో ఒకసారి చూసి మళ్ళీ మ్యాటర్లోకి వెళ్దాం. గ్రామంలో మా పార్టీ లీడర్లను తెలుగుదేశం వాడు కొడితే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో వాడు మీరు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క హాస్పిటల్లో పోయి మళ్ళీ వాళ్ళని కలిస్తే ఆడ మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ రివర్స్ మళ్ళీ అనంతపురం 1 టౌన్ పోలీసు వాళ్ళు 1 టౌన్ 2 టౌన్ మా వాళ్ళ మీద కేసు పెట్టారు, బీఆర్ఎస్ సంబంధించి మా పార్టీ లీడర్ల మీద. మరి అన్యాయంగా మా మీద 2 కేసులు పెట్టారు, మరి వీరి మీద కూడా 4 కేసులు పెట్టారు. మనం పెట్టించింది ఎవరు? పెట్టించి మళ్ళీ మా మీద వాళ్ళు ఉసిపెట్టింది ఎవరు? అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి కదా ఎమ్మెల్యే. నేను చెప్తే పోలీసులు వింటారా? మరి చూడండి, అనంత అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కదా, అవి 1 టౌన్ 2 టౌన్ అని ఆయన కిందకే వస్తాయి కదా, నేను చెప్తే వింటారా పోలీసులు? అంటే అనంత వెంకటరామరెడ్డే దగ్గరుండి కేసు పెట్టించినాడు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఇంకా ఏమన్నారో చూద్దాం. మరి మీ ప్రభుత్వంలో మీ అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు, కొడుకుని వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. ఇది ఎవరు పెట్టారు? అది ప్రజాస్వామ్యంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం నా దగ్గరికి వస్తారని ఏమి ఉండదు. ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళకి నీకేం చేశాడప్ప ప్రకాష్ రెడ్డిని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందే మా మీద హేట్రెడ్ని ప్రచారం చేసుకుంటా, తప్పుడు ప్రచారం చేసుకుంటేనే వాళ్ళ అధికారంలోకి వచ్చింది, లేకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది వాళ్ళ గొప్పతనం చూసి కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా గొప్పతనం చూసి కాదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంటుంది. కానీ రిగ్గింగ్ అవి ఉంటే ఆ కాలం పోయింది. ఇప్పుడు రిగ్గింగ్ ఉన్న పరిస్థితి ఇదే రాప్తాడు నియోజకవర్గంలో అంత లేదు. ఏదో ఉంటే 1 2 అక్కడక్కడ ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే చాలామంది రెడ్లు వ్యతిరేకంగా మీకు పనిచేశారు అనేది అక్షర సత్యం. ఇది ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ కంటే ముందే మనం కూడా ఒక న్యూస్ పెట్టాం. ఇంకా ఎలక్షన్స్ 6 నెలలు ఉన్నట్టుగానే 39 టీవీ ఒక న్యూస్ ప్రచారం చేసింది. అప్పటికే మేల్కోలేదు. కమ్మలు ఒకటయ్యారు, రెడ్లు విచ్ఛిన్నమయ్యారు అని ఒక న్యూస్ పెట్టాం. అది మీకు చూపిస్తా, ఇప్పుడు అది కూడా చూపిస్తా. వైఎస్ఆర్సీపీ పార్టీకి రెడ్లు దూరం అవుతున్నారు, వైసీపీ పార్టీకి నిదానంగా అప్పట్లోనే, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే రెడ్లందరూ కూడా దూరం జరిగిపోతున్నారు అనడానికి ఏపీ 39 టీవీ ఈరోజుగా దాదాపు ఇది 1 ఇయర్ ఎగో కమ్మలు ఒకటయ్యారు, రెడ్లు విచ్ఛిన్నమయ్యారు అంటే కమ్మోళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒకటయ్యారు, వైసీపీలో ఉన్న రెడ్లందరూ కూడా విడిపోయారు అని చెప్పే విధంగా కమ్మలు ఒకటయ్యారు, రెడ్లు విచ్ఛిన్నమయ్యారు అనేది 1 ఇయర్ ఎగో. అలాగే టీడీపీ గెలిచినందుకు వైసీపీ కార్యకర్తల సంబరాలు అని కూడా మనం పెట్టాం. ఎందుకు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ భారీగా గెలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పండగ చేసుకున్నారు. ఈనాళ్ళు పోనీలే ఓడిపోవాలని కోరుకుంటున్నాం అనే దాని గురించి కూడా మనం న్యూస్ పెట్టినాం. ఇది కమ్మలు ఒకటి. పార్టీని నమ్ముకొని కార్యకర్తల కష్టాలు అని కూడా ముందుగానే హెచ్చరించాం. ఎవరికి హెచ్చరించాం? లోకల్లో ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యేనే కాదు, అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా 14 పోయినాయంటే కారణము కార్యకర్తలు పార్టీలు నమ్ముకొని నష్టపోయారు అనేది కూడా సంవత్సరం కిందటే 8 months ఎగోని పెట్టాం. జగన్ స్వయం కృతాపరాధమా, అంతర్మదనంలో వైసీపీ క్యాడర్ అంటూ కూడా రిజల్ట్ రాకనే అంటే 7 months ఎగో అప్పుడు కూడా మనం చెప్పగలిగినాం. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. అవును, కమ్మలు ఒక్కటయ్యారు,
రెడ్లు విచ్ఛిన్నమయ్యారు. ఇది నిజం. ఎప్పుడైతే చంద్రబాబును జైలుకు పంపారో అప్పుడే ఐక్యత మొదలైంది. 2019 ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్లు భారీగా మద్దతు పలికినారు. ఇప్పుడు పలికే పరిస్థితులు లేరని మనం ముందే చెప్పగలిగినాము. ఇక్కడ చూస్తున్నాం మనం, ఈవెన్ డాక్టర్లు సైతం చూస్తున్నాం. ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరు ఒకటయ్యా, కులానికి చెందిన డాక్టర్లు రావడం, అందులో రాని వారు సైతం రోడ్లపైకి వచ్చి మాధవరావు సార్, అందులో తప్పేమీ లేదు. అందరూ ఒకటయ్యా. సామాజిక వర్గం వారికి గొప్ప. వారు ఆంధ్రప్రదేశ్ 2 కులాలుగా చీలి పరిస్థితి. మా కులం నాయకులు సీఎంగా ఎప్పుడవుతారో అంటూ బలిజలు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ని కూడా తిట్టి అది కూడా పెట్టాం. పవన్ కళ్యాణ్ బల్యలందరూ ఒక్కడి కావడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. కమ్మలందరూ ఒకటి కావడానికి కేవలం జగన్మోహన్ రెడ్డే. రెడ్లు విడిపోవడానికి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డితో పాటు లోకల్ లీడర్స్ కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి అని, మాకు ఆదాయం లేకపోయినా పర్లేదు, మినిమం రెస్పెక్ట్ కోరుకుంటారు ఎక్కువ మంది. రెడ్లు కావచ్చు, నాయుళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ. ఆ రెస్పెక్ట్ లేనప్పుడు ఈ విధంగానే ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే. కమ్మోళ్ళంతా ఒకటైనారు, రెడ్లు మాత్రం విడిపోయినారు అనేది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎంత తెలుగుదేశం పార్టీ బీటీం అనేది ఉంది మన రాప్తాడులో. ప్రతి పార్టీలోనూ ఉంటాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు నాకు మా కాన్స్టిట్యూన్స్ నాకు ఎలక్షన్లో అగెనిస్ట్ చేసినారు. ఎర్సాం రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనిస్ట్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి మాధవ్ దగ్గర చేరారు. వాళ్ళందరినీ కూడా మేము చేర్చుకోమంటున్నాం. పట్టాల శ్రీరామ్ సందర్భంగా చేర్చుకొని మీ దగ్గర పెట్టుకుంటేనే ప్రొటెక్షన్ ఉంటుందేమో. వాళ్ళలో కూడా ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళు, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అనంత వెంకటరామరెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారంట ప్రకాష్ రెడ్డి గారికి. అలాగే రిసామిరెడ్డి దగ్గర ఉన్న, అంటే గురునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో, బిఎన్ఆర్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు కూడా ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. అంటే రెడ్లే ఎక్కువ మంది. సరే, ఇంకా ఏమన్నారో చూద్దాం ఒకసారి. వాళ్ళకి లేకపోతే ఏం జరిగినా మళ్ళీ మా మీద కేసులు పెడతావు పరికల్చడం. వాళ్ళందరినీ మీ దగ్గరే చేర్చుకో, మీ దగ్గర పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకో, లేదా నువ్వు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ దగ్గరకు మాత్రమే వాళ్ళు చేరారు తప్ప వేరే పార్టీలోకి పోలేదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారు, శ్రీరామ్ గారు ఈ గోరంట్ల మాధవ్ దగ్గరికి చేరిన అందరినీ కూడా, ఆ రెడ్లను కూడా మీ దగ్గర తీసుకోబోండి, మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి మీరే, రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా జరిగితే మా మీదకి వస్తుంది కదా అన్నట్లుగా ఈయన మాట్లాడుతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. నిజంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి ఎవరైనా పోతే ఎవరైనా తప్పదు. రాజకీయ పార్టీ అన్నాక హక్కున చేర్చుకుంటారు. రాజకీయ పార్టీలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు మీ దగ్గర ఉంటారు, రేపు వాళ్ళ దగ్గర ఉంటారు, లేకపోతే ఇంకో పార్టీకి మారుతారు. ఇది సర్వసాధారణం. ఇంకోటి ఏంటంటే అధికారం ఉన్నప్పుడు తప్పదు. అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కింద పని చేయాల్సిందే, లొంగిపోవాల్సిందే కొంతమంది. ఎందుకంటే రేపు వాళ్ళకి ఏం నష్టం జరిగినా కూడా వాళ్ళందరికీ దాంట్లో రౌడీ షీట్లు ఉండేవాళ్ళు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలు ఉన్నారు. పోయి అమాయకుని దగ్గర చేర్చారు అతన్ని. అమాయకుడు పోయి అమాయకుని దగ్గర చేర్చారు అతన్ని. ఎవరు ఈ అమాయకుడు? కూడా మళ్ళీ మీ పార్టీలకు తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆయన మళ్ళీ కూడా వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకున్నా, వాళ్ళని ఎవరైనా చంపినా మళ్ళీ మా మీద నిర్దేశేటువంటి ప్రయత్నం చేయదు బాబు. ఈరోజు హెచ్చరిస్తాను. నేను అడిగాను క్వశ్చన్. నేనే తీసుకొచ్చిన పాపం నష్టపోయినాడు. ఆ అమాయకుని తీసుకొచ్చింది మీరే కదంటే, ఎస్ నేనే తీసుకొచ్చిన అంటున్నాడు. చూడండి మళ్ళీ ఒకసారి వినండి. నేనే తీసుకొచ్చిన పాపం నష్టపోయినాడు. అతని దురదృష్టమో, అతని స్వయంకృత అపరాధమో నష్టపోయినాడు. అతనికి ఏదో విధంగా న్యాయం చేయమని కూడా అడిగినా. రికార్డు ఉంటే మాట్లాడినాము. రక్త చరిత్ర సినిమాలో మర్డర్లు చేసిన పాత్ర పరిటాల రవి, దాని గురించి మాట్లాడినాము. రాజకీయాల్లో ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా బురద చల్లడం కామన్. అది వాళ్ళ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉందా, లేకపోతే చంపినారా లేదా అనేది రాజకీయాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అన్నాక ప్రతిపక్షంలో ఉన్నా, అటు పాలకపక్షంలో ఉన్న విమర్శలు కామన్. మరక మంచిదే అంటుంటారు కదా, ఆ విధంగా మరక వేస్తుంటారు. దాన్ని కడుక్కోవాలి మరి, టైడ్ సబ్బుతోనో లేకపోతే సర్ఫ్ ఎక్సెల్తోనో, తప్పదు అది. వాళ్ళు తీసుకున్న సినిమా అక్కడ
రికార్డుగా మాట్లాడినాం తప్ప ఎక్కడ కూడా వేరుగా కామెంట్స్ చేయడం కానీ ఇది కూడా చేయలేదు, బాధ్యతాయుతంగానే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అదే అంటారు. వాళ్ళు పరిటాలను అడిగితే మేము కూడా బాధ్యత రాహితంగానే మాట్లాడినాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని వాళ్ళు అంటారు. మీరు మాట్లాడిండేది ఇవన్నీ కామన్ విమర్శలు, ప్రతి విమర్శలు అనేది అవి ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా బురద చల్లుకోవడం కంపు కామనే అంటారే అట్లా. అది 4 తరముల నుంచి ఉంటుంది, 4 తరముల నుంచి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంస్కృతి. ఇప్పుడు ఏమడిగామంటే అనంత వెంకటరామరెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా పని చేశారు కదా మీకు అంటే, అది కాంగ్రెస్ పార్టీలో నుంచి ఉన్న సంస్కృతి, అది వైఎస్ఆర్సీపీలో కూడా అలాగే కొనసాగుతుంది. ఇది 4 టర్ముల నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరిగింది అని చెప్తున్నారు డైరెక్ట్గా. అనంత వెంకటరామరెడ్డి ఓటమికి కారణము, అలాగే ఎరిసామిరెడ్డి, గురునాథ్ రెడ్డి ఫ్యామిలీతో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, అవన్నీ వద్దు. ఎందుకంటే ఈయన ఏదైతే అన్నాడో అది మాత్రమే చెప్దాం మనం. మిగతా పేర్లు మీ అందరికీ తెలుసు ఎవరెవరు వ్యతిరేకంగా పని చేశారనేది. ఆయనకు తెలుసు, అట్లా అనడం లేదు. ఇప్పుడు ఆయనకు తెలుసు వీళ్ళు పని చేయకపోవడానికి వస్తున్నారు ఆయన దగ్గరికి. ఆయనకు టౌన్లో అవసరం ఉంటే వీళ్ళు ఆడుకుంటాడు, నాకు టౌన్లో పని చేశారబ్బా అంటాడు. చెప్తున్నాడేమో, ఆయన చెప్తాన్నాడేమో, ఆయన చెప్పలేదని నేను అనలే కదా. నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పేది, నాకు తెలుసు. సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు. ఈ రోజు మళ్ళీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా, తొందరలోనే 5వ తేదీ లోపలే పెడతా, అన్నీ మాట్లాడతాం. అరాచకాలు చేసినామంట, చేసే ఏం చట్టం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఎంక్వైరీ సిస్టమ్ ఉంది కదా. ఏపీ గారు 8 నెలలు గవర్నమెంట్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు అలిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మీడియా ఛానల్స్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏం పీకినారా 8 నెలలు? గాడి పనులు దొంగతాం కదా. మీరు ఆ రోజు ఆరోపణలు చేసిన దాని గురించి మాట్లాడండి, ఎంక్వైరీలు చేయండి. ఛానళ్ళు ఉన్నాయి కదా అని బుద్ధి పుట్టినలో మాట్లాడితే ఎన్ని రోజులను ఓపుగా ఉంటారు? అంటే పద్ధతి కాదు, బాధ్యత ఉండాలి. సమాజానికి వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి ఛానల్స్. కొన్ని రకాల మీడియా సంస్థలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి. తెలుగుదేశం పార్టీకి ఉన్న మీడియా సంస్థలు ఏదనేది ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీకి ఏ పేపర్లు పనిచేస్తున్నాయి, ఏ టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నాయి అనేది బహిరంగంగా అందరికీ తెలిసిన సత్యం. కానీ మీడియా అన్నాక ఎన్నో కథనాలు రాస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ వివరణ ఇవ్వాలా, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టాలా, తప్పదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ ఎదుర్కోవాల్సిందే. పూలు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి. రెండు సమానంగా చూసినప్పుడే రాజకీయాల్లో రాణించగలుగుతాం. తప్పదు ఇది. మీడియా ఛానళ్ళు ఏం కాడుస్తున్నాయి, గాడిదలు కాస్తున్నాయా, గాడిద పళ్ళు దోముతున్నాయా అంటే, మీడియా సంస్థలు గాడిద పళ్ళు దోముతాయో లేకపోతే వాళ్ళ పళ్ళు వాళ్ళు దోముకుంటారో తెలియదు. కానీ బట్ ఎక్కడైనా ఏమైనా సమాజంలో అవినీతి కానీ అన్యాయం కానీ ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పళ్ళు తోముతారు. అది ఎవరి పళ్ళు తోముతారు అనేది ఆ అవినీతి చేసిన వాళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి, అక్రమాలు చేసిన వాళ్ళకి మీడియా తప్పకుండా పళ్ళు తోముతూనే ఉంటుంది, భవిష్యత్తులో కూడా తోముతుంది. ఇందులో నో డౌట్. విషయం ఏంటంటే, గోరంట్ల మాధవ్ దగ్గర రెడ్లతో పాటు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎక్కువ మంది ప్రకాష్ రెడ్డిని వదిలిపెట్టి గోరంట్ల మాధవ్ కూటమిలో చేరుతున్నారు అనేది చాలా రోజుల నుంచి ఇది ఒక వార్త అయితే వస్తోంది. కానీ ఈరోజు స్వయంగా ప్రకాష్ రెడ్డి అన్నాడు, పాపం అమాయకుని దగ్గర పోయి అందరూ చేరుతున్నారు అని. అంటే ఇంక ఈయనే అన్నట్టే కదా. ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి దగ్గర ఉన్న మనుషులు అనంత వెంకటరామరెడ్డి చెప్పినాడేమో నాకేం తెలుసు, గురునాథ్ రెడ్డి చెప్పినారేమో నాకేం తెలుసు అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూద్దాం మరి. గోరంట్ల మాధవ్ మొన్న ఒక పెద్ద పార్టీ డిన్నర్ పెట్టాడు. ఆ డిన్నర్కి ఎంతోమంది వచ్చారనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు పార్టీలో మంచి పదవి ఒకటి ఇచ్చారు గోరంట్ల మాధవ్కి. గోరంట్ల మాధవ్ కన్ను రాప్తాడు నియోజకవర్గం పైన అనేది చాలామంది అనుకుంటున్నారు మరి రాజకీయ విశ్లేషకులకు. మరి భవిష్యత్తులో గోరంట్ల మాధవ్కు రాప్తాడు నియోజకవర్గం కేటాయిస్తే మరి బైబర్గేషన్లో ఇంకొక 2 పెరుగుతాయంటున్నారు. మరి దాంట్లో భాగంగా ఏమన్నా ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తారా లేదా అనేది వేచి చూద్దాం.